తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగున అడ్డుకుంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 116 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి పథకం ఒక వరంగా మారిందన్నారు. నిరుపేదల కళ్లల్లో ఆనందం చూసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పల్లెలు ఎంతగానో అభివృద్ధి చెందాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఈ రాష్ట్రంలో లేనటువంటి కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది. తెలంగాణ తెచ్చుకుంటే ఏమొస్తుందనడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ దిగిపోవాలని ఒకడంటాడు, ధర్మారెడ్డి దిగిపోవాలని ఒకడంటాడు, ధర్మారెడ్డి ఓడగొట్టాలని ఒకడంటాడు, కేసీఆర్ని ఓడగొట్టాలంటాడు, నా ప్రభుత్వం వచ్చి అంటాడు. అసలు ఆల్లేదు మన ఒక పువ్వు అంటాడు, 8 కాయాలంటాడు. అసలు ఓట్లే లేవు బీజేపీ అనే పార్టీకి, మొత్తం నేనే గెలుస్తా అంటాడు. ఆలోచించాలి, అలా కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఏ విధంగా పోతున్నది, ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు. అప్పులు అంటాడు, అప్పులైతే ఏం చేస్తే నీకు ఏమి ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల మీద భారం అంటాడు, ప్రజల మీద ఏ భారం ఇచ్చాడు. ఏమొస్తుందని ఆనాడు అడిగిన వాళ్ళు, తెలంగాణ వస్తే మీ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుంది, మీకు కరెంటే లేదు, మీకు ఎట్లొస్తుందని చెప్పి ఆంధ్ర నాయకులకు బుద్ధి చెప్పే విధంగా 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. సస్యశ్యామలంగా ఉండే విధంగా పంటలు అవుతున్న 16 రాష్ట్రాలలో కూడా 800 కన్నా ఎక్కువ పెన్షన్ లేదు, ఎక్కువ లేదు. భారతదేశం మొత్తంలో